కరెక్ట్గా 10 మ్యాచ్లు ఉన్నాయి ప్లే ఆఫ్స్ కంటే ముందు. ఏ టీం ఇంతవరకు క్వాలిఫై అవ్వలే, మరి ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది క్వాలిఫై అవ్వడానికి, ఏ టీంకి లేదు, పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ అవుట్. అండ్ ఆల్సో ఇవాళ సండే డబుల్ హెడర్, డబల్ ధమాకా. ఒక పక్క పంజాబ్ ఆఫ్టర్నూన్ గేమ్ ఆడబోతున్నారు ఆర్సీబీతో, ఇంకో పక్క నైట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్తో. మరి 2 మ్యాచ్ల్లో ఎవరు గెలవబోతున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. పాయింట్స్ టేబుల్ డిస్కస్ చేద్దాం, ఇవాళ జరగబోయే డబుల్ హెడర్ మ్యాచెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద పాయింట్స్ టేబుల్ ఫస్ట్. పాయింట్స్ టేబుల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న గుజరాత్ టైటన్స్ కేకేఆర్తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కరెంట్లీ పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. ఫస్ట్ ఆర్సీబీ 2 మ్యాచ్లు ఉన్నాయి, రెండిట్లో ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్, రెండిటికి 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2 కన్ఫర్మ్. దాని తర్వాత గుజరాత్ టైటన్స్ ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో అహ్మదాబాద్లో దే ఆర్ ప్లేయింగ్ సిఎస్కే. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్, ఓడిపోతే టాప్ 4 కూడా ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. దాని తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఒకటి గెలిస్తే టాప్ 4లో ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది, 2 గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్. దాని తర్వాత 4th టీం వచ్చేసి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ చూడండి, పంజాబ్ ఇప్పుడు కరెంట్లీ 13 పాయింట్స్లో ఉన్నారు. వీళ్ళు 13 పాయింట్స్లోనే ఉండి మ్యాచ్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, ఆ 2 మ్యాచ్లు ఓడిపోయినా క్వాలిఫై అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళ కింద టీమ్స్ అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి, ప్లస్ ఇక్కడ నుంచి 2 మ్యాచ్లు గెలిస్తే దే విల్ గెట్ టు 17 పాయింట్స్. 17 పాయింట్స్ వచ్చి కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వకుండా ఉండొచ్చు. ఎలా అంటే రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ క్వాలిఫై అవుతుంది, ఎందుకంటే వాళ్ళు 18 పాయింట్స్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆర్ఆర్కి 3 మ్యాచ్లు ఉన్నాయి. సో దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి, 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కన్ఫర్మ్ టాప్ 4లో. దాని తర్వాత ఇక సిఎస్కే కరెక్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి, ఆ రెండింటికి 2 మ్యాచ్లు గెలిస్తే సిఎస్కే ఇక్కడ నుంచి థెల్ గెట్ టు 16, అప్పుడు ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. మొత్తానికి పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. మరి మీ టాప్ 4 ఏంటి కరెంట్లీ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత? టాప్ 2, దాని తర్వాత నెక్స్ట్ 3rd and 4th ఏ టీం రావచ్చు కింద కమెంట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ డబుల్ హెడర్ టుడే, డబల్ ధమాకా. ఫస్ట్ మనం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. పంజాబ్ ఆడబోతున్నారు ఆర్సీబీతో, ఈ మ్యాచ్ జరుగుతుంది ధర్మశాలలో. అయితే ఇప్పుడు దాకా పంజాబ్ ఇంకా ఆర్సీబీ ఈ ఐపీఎల్లో మ్యాచ్ ఆడలే, ఇది ఫస్ట్ మ్యాచ్. లాస్ట్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఇదే పంజాబ్ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఆడతాం, సూపర్ మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది ధర్మశాలలో. అయితే హెడ్ టు హెడ్ కూడా చూసుకుంటే ఇప్పుడు దాకా 37 మ్యాచెస్ ఆడితే 18 మ్యాచెస్ పంజాబ్ గెలిచారు, 19 ఆర్సీబీ గెలిచారు. అండ్ ధర్మశాలలో 2 మ్యాచ్లు అయినాయి అగేన్స్ ఈచ్ అదర్, ఒక్కొక్క మ్యాచ్ గెలిచారు, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. అక్కడ కూడా హెడ్ టు హెడ్లో కూడా చూస్తే స్లైట్లీ ఒకటే మ్యాచ్ ఆర్సీబీ డామినెన్స్. కానీ ఇన్ దిస్ ఐపీఎల్ ఎట్లా ఉందంటే కరెంట్ సిచ్యువేషన్, పంజాబ్ 5 మ్యాచ్లు కన్సిక్యూటివ్ ఓడిపోయి ఉన్నారు. దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ గెటింగ్ ఎలిమినేటెడ్. ఐపీఎల్ ఈ మ్యాచ్ ఓడిపోయారా, ఆల్మోస్ట్ అవుట్. ఇంకో పక్క ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే దే విల్ బి ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. అలాంటి సిచ్యువేషన్ ఉంది మొత్తానికి. అయితే మొత్తానికి ధర్మశాల కూడా అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు. లాస్ట్ 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ ఓడిపోయారు పంజాబ్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, అస్సలు అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు. ఓకే, ఎనీవేస్ టాప్ స్టోరీస్ ఆఫ్ దిస్ మ్యాచ్ అంటే ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడాలంటే విరాట్ కోహ్లీస్ ఫామ్ బ్రిలియంట్. 2-0 తర్వాత ఎట్లయితే కంబ్యాక్ చేసి లాస్ట్ మ్యాచ్ చేస్ చేసి గెలిపించాడు అగేన్స్ కేకేఆర్, సూపర్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ ఏం బౌలింగ్ వేస్తున్నాడు, అసలు న్యూ బాల్తో వికెట్స్ తీస్తున్నాడు, అంటే పవర్ ప్లేలోనే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు, మళ్ళీ ఓల్డ్ బాల్తో రన్స్ ఆపుతున్నాడు. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అనమాట ఇక్కడ. అండ్ ఆర్సీబీ టీం మొత్తం చాలా మంచి వెల్ బ్యాలెన్స్డ్ ఉంది. కాన్ ఆన్ ద అదర్ సైడ్ పంజాబ్ బ్యాటింగ్కి ప్రాబ్లమే లేదు. పంజాబ్ బ్యాటింగ్ 8 times 200+ రన్స్ కొట్టారు ఈ ఐపీఎల్లో ఇప్పుడు దాకా. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ 8 times 200+ రన్స్ కన్సిడర్ చేశారు. ఇట్స్ ద ఓన్లీ టీమ్ ఈ టోర్నమెంట్లో 200+ రన్స్ ఇన్నిసార్లు ఇస్తాం. టాస్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతున్నారంటే ఆల్మోస్ట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే మ్యాచ్ గెలుస్తున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ఓడిపోతున్నారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం పంజాబ్కి ఈ ఐపీఎల్లో, అలా నడుస్తుంది. మరి చూద్దాం ఈసారి టాస్ గెలుస్తారా లేదా. అండ్ వెన్యూ స్టాట్స్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరుగుతుంది ధర్మశాలలో. ఇప్పుడు దాకా ఈ ఐపీఎల్లో 2 మ్యాచ్లు అయినాయి, రెండింటికి 2 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి. అయితే ఇది నైట్ మ్యాచెస్, కానీ ఇవాల్టి మ్యాచ్ జరుగుతుంది ఆఫ్టర్నూన్. కానీ బట్ స్టిల్ టాస్ గెలిస్తే బోత్ ద టీమ్స్ విల్ లుక్ టు బ్యాట్ సెకండ్. ఎస్పెషలీ పంజాబ్ ఎప్పుడెప్పుడు టాస్ గెలుస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆర్సీబీ ఆల్సో ఇఫ్ దే విన్ ద టాస్ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, ఎందుకంటే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్, దే లైక్ టు చేజ్ టోటల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 205. ఈ 2 మ్యాచ్ల్లో హై స్కోరింగ్ వెన్యూ, రన్స్ బాగా వస్తాయి, గ్రౌండ్ ఎలివేటెడ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. ధర్మశాల తెలుసు కదా మీకు, అందుకని బాల్ కొడితే ఫ్లై అవుతుంది. 10-20 మీటర్స్ బాల్ వేరే గ్రౌండ్స్ కంటే ఎక్కువ ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకే, నౌ
కండిషన్స్ తెలిసిపోయినాయి, గ్రౌండ్ గురించి తెలిసిపోయినాయి, వెన్యూ స్టాట్స్. ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ బోత్ ద టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూద్దాం. నా ప్రకారం ఈ మ్యాచ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు. అట్ ద టాప్ విరాట్ కోహ్లీతో పాటు జేకబ్ బెథెల్ వస్తాడా, ఫిల్ సాల్ట్ వస్తాడా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫిల్ సాల్ట్ ఫిట్నెస్. టీంతో ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇదొక కన్ఫ్యూజన్ ఉంది అట్ ద టాప్. కింద వచ్చేసి మిగతా ప్లేయర్స్ అందరూ ఏం చేంజ్ అవ్వరు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చేంజ్ చేశారు. పెద్ద చేంజ్ ఇది. వెంకటేష్ అయ్యర్ ఇన్ ప్లేస్ ఆఫ్ షెపర్డ్ రన్స్ కొట్టకలే, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అనిపించాడు ప్రీవియస్ మ్యాచెస్. అందుకనే ఇంపార్టెంట్ చేంజ్ చేశారు. ఈవెన్ దో ఆర్సీబీకి తెలుసు వెంకటేష్ అయ్యర్ షెపర్డ్ కింద ఆడే బ్యాటర్ కాదు, తను మిడిల్ ఓవర్స్లో ఆడే బ్యాటర్. అంటే నెంబర్ 3, నెంబర్ 4, మాక్సిమం నెంబర్ 5 అయినా ఛాన్స్ తీసుకుంటారంటే ఎటు షెపర్డ్ రన్స్ కొట్టకలే కదా. అందుకనే ప్లస్ దానివల్ల బౌలర్ కావాలి కదా ఎక్స్ట్రా, షెపర్డ్ వేసే ఓవర్స్ ఎవరు వేయాలి, అందుకనే జేకబ్ డఫీని కూడా ఆడిపిస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అక్కడ మనకు తెలుసు. అంటే భువనేశ్వర్ ఉన్నాడు, హేజిల్వుడ్ ఉన్న తర్వాత కూడా జేకబ్ డఫీని తీసుకొచ్చి న్యూ బాల్ ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మరి చూద్దాం న్యూ బాల్తో హేజిల్వుడ్ వేస్తాడా, జేకబ్ డఫీ వేస్తాడు. అదొకటే, అది మినహాయిస్తే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, పడికల్, ఎవ్రీవన్, పట్టిదార్ కానీ టీమ్ డేవిడ్, అందరు ఎవ్రీవన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. కానీ విరాట్ ఫామ్ లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే సెంచరీ కొట్టాడో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇది. దిస్ ఈజ్ అబౌట్ ఆర్సీబీ. నౌ కమింగ్ టు పంజాబ్. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం కంటే వీళ్ళు పాజిటివ్ ఏం చెప్తా. టాప్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ చూడండి ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫామ్లో ఉన్నారు. 200+ రన్స్ కొట్టారు ఈ సీజన్. అంటే దే హ్యావ్ బిన్ మ్యాసివ్. ఓపెనర్స్ కానీ ప్రియాంచార్య, ఐ నో దే ఆర్ అప్ అగైన్స్ క్వాలిటీ బౌలింగ్ ఇక్కడ. ప్రబ్ సిమ్రన్ సింగ్, ప్రియాంచార్య, ఇటుపక్క హేజిల్వుడ్, భూవీ, జేకబ్ డఫీ కూడా చాలా క్వాలిటీ బౌలింగ్ అటాక్. బట్ దిస్ ఇస్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు. మంచి క్వాలిటీ అటాక్ ఇక్కడ క్వాలిటీ ఓపెనర్స్ కూడా మంచి మ్యాచ్అప్ ఉండబోతుంది, మజా వస్తుంది ఇది. దాని తర్వాత వాళ్ళ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా రన్స్ కొడుతున్నాడు. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు ఎక్కువ రన్స్ కొట్టలేదు, సెకండ్ బ్యాటింగ్ అప్పుడే తను రన్స్ కొడుతున్నాడు. కానీ మినైసే వేరే ప్లేయర్స్ కూడా మంచిగా బ్యాటింగ్ యూనిట్ మాత్రం అద్దరిపోయింది. లాస్ట్ మ్యాచ్ ఒమర్జే వచ్చి కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేశాడు, బ్యాట్తో బాల్తో కూడా మంచిగా చేశాడు. ఓకే, నౌ బ్యాటింగ్ వదిలేద్దాం, ఇక్కడ మంచిగా ఉంది. కానీ దాని కింద బౌలింగ్ చూడండి, 200+ రన్స్ కన్సిడర్ చేశారు ఈ ఐపీఎల్లో. బిగ్గెస్ట్ ప్రాబ్లం, టాస్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతున్నారు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ టోటల్స్. సో చూడండి ఈ మ్యాచ్లో ఏమైనా చేంజ్ చేస్తారా పంజాబ్? ఎన్సన్ ప్లేస్లో ఐ థింక్ వైశాఖ్ విజయ్ కుమార్ని డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్లో తెచ్చారు. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటర్ని యూజ్ చేయాల్సి వచ్చింది, విష్ణు వినోద్. త్వరగా వికెట్స్ పడిపోయినాయి అని చెప్పేసి, లేకపోతే వైశాఖ్ ఆడేవాడు. కానీ ఈ మ్యాచ్ డైరెక్ట్లీ వైశాఖ్ విజయ్ కుమార్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్సన్. ఎందుకంటే ఎన్సన్కి యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. హీ లుక్స్ టైర్డ్, ఎప్పటి నుంచో మ్యాచ్లో ఆడుతున్నాడు, హీ లుక్స్ టైర్డ్. మంచి బౌలరే, కానీ టైర్డ్ ఉన్నప్పుడు ఏం చేయలేం. వీ కెన్ సీ రన్అప్లో కానీ ఫాలో త్రూ ఆ పేస్ ఎక్కువ వేయట్లేదు. సో స్ట్రగుల్ అవుతున్నాడు తను. ఇట్స్ హై టైం పంజాబ్ చేంజెస్ చేయకపోతే కష్టం అవుతుంది. సో ఇది ఒక్క చేంజ్ చేస్తారనిపిస్తుంది బౌలింగ్లో. చాహల్కి ఎక్కువ ఓవర్స్ ఇవ్వాలి, కావాలంటే బ్రార్ని కూడా ఆడిపించి. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ చాహల్, రన్స్ ఎక్కువ ఇచ్చేసిన అది ఇది అంటే ప్లే బ్రార్. తను బ్యాటింగ్ కూడా చేస్తారు బ్రార్, ఫీల్డింగ్ కూడా గన్ ఫీల్డర్ తను. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ పంజాబ్ కింగ్స్. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? హై ప్రెజర్ గేమ్ ఇది పంజాబ్కి. ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు, నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే టాప్ 4లో వచ్చేస్తారు. కానీ పంజాబ్ ఈ మ్యాచ్ ఓడిపోయారా చాలా పెద్ద ఇది అయిపోతుంది. ఏంటంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ ఈ ఐపీఎల్ నుంచి. ఎవరు ఊహిస్తారు ఫస్ట్ 7 మ్యాచెస్ 6 మ్యాచెస్ గెలిచి దాని తర్వాత 5 మ్యాచ్లు ఓడిపోయి ఈ సిచ్యువేషన్లో ఉంటారని? ఆ సిచ్యువేషన్ వచ్చింది మొత్తానికి. అయితే ఎనీవేస్ కమింగ్ టు ప్రొడిక్షన్, ఐ ఫీల్ దట్ ఆర్సీబీ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా వీళ్ళు స్టేబుల్. కానీ పంజాబ్ ఏంటంటే టాస్ మీద ఆధారపడతారు. వీళ్ళు టాస్ గెలవాలి, సెకండ్ బ్యాటింగ్ చేజ్ చేసినప్పుడు స్లైట్లీ వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది గెలుస్తాం. టాస్ ఓడిపోతే దే ఆర్ నాట్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ సైడ్స్. అందుకనే నాకెందుకు అనిపిస్తుంది ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఆర్సీబీ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, కానీ ప్రెషర్లో ఆడతారు పంజాబ్. ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్ సరిగా లేదు కాబట్టి. అది కూడా విరాట్ లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఫామ్ రన్స్ కొట్టాడో, జస్ట్ లుకింగ్ అట్ విరాట్ ఐ ఫీల్ దట్ ఈ మ్యాచ్ ఎంత క్లోజ్ అవుతుందని నాకైతే చాలా ఫీలింగ్ ఉంది. కానీ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తుంది. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవాళ జరగబోయే సెకండ్ మ్యాచ్ దాని గురించి మాట్లాడదాం. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్తో. సో ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. బోత్ ద టీమ్స్ జర్నీ చూస్తే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్, ఎలిమినేట్ అయిపోయినట్టే. మ్యాథమెటికలీ ఏదో చిన్న ఛాన్స్ ఉంది, వేరే టీమ్స్ రిజల్ట్స్ మీద ఫుల్ ఆధారపడతారు, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఇంకో పక్క రాజస్థాన్ రాయల్స్కి కరెక్ట్గా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిస్తే వేరే టీమ్స్తో సంబంధమే లేదు, డైరెక్ట్లీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. దే విల్ బి కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. అయితే బాటమ్ ఆఫ్ ద టీమ్స్తో ఎక్కువ ఆడుతున్నారు, కానీ బాటమ్ ఆఫ్ ద టీమ్స్ చూస్తున్నాం కానీ లాస్ట్ 3-4 రోజుల నుంచి ఎట్లయితే మ్యాచ్లు గెలుస్తున్నారు, యూ క్యాన్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఐపీఎల్. ఎనీవేస్ నౌ కమింగ్ టు దిస్ మ్యాచ్, ఇది ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో అవుతుంది. ఇక్కడ ఏంటి చిన్న గ్రౌండ్ తెలుసు మనకి. యావరేజ్ స్కోర్ 210 ఉంది. 6 మ్యాచెస్ అయినాయి, దాంట్లో 5 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచినాయి. సో విన్ ద టాస్ డెఫినెట్లీ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు అనిపిస్తుంది నాకు. దాని తర్వాత ఇప్పుడు బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 మీకు వేస్తున్నా. ఫస్ట్ మనం ఆర్ఆర్ చూద్దాం. ఆర్ఆర్లో ఇక్కడ ఏంటంటే బౌలింగే వీళ్ళకి ప్రాబ్లం. బ్యాటింగ్ మంచిగా ఉంది, బౌలింగ్లో కన్సీడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ టు పంజాబ్ లాగా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు.
ఐ థింక్ ఆర్చర్ మంచిగా చేయాలి ఇనిషియలీ, తుషార్ దేశపాండే కూడా మంచిగా న్యూ బాల్తో యూజ్ చేయాలి. అండ్ దాంతో స్పిన్నర్స్ని కూడా మంచిగా యూజ్ చేస్తే దే హ్యార్ ఏ ఫార్మిడబుల్ సైడ్. వైభవ్ సూర్యవంశీ చూడండి ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు మన స్టార్టింగ్ ఆఫ్ ద ఐపీఎల్. దాని తర్వాత కొంచెం స్లంప్ అయింది. ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా, వీళ్ళిద్దరు బాగా స్టార్ట్ ఇస్తే నథింగ్ లైక్ ఇట్. బ్యాటింగ్ విల్ మెయిన్. ఫరేరా దగ్గర నుంచి రియాన్ పరాగ్ కూడా మిడిల్ ఓవర్స్లో రన్స్ కొడితే నథింగ్ లైక్ ఇట్. వాళ్ళ మెయిన్ ఇంపార్టెన్స్ డే అది. ఇంకో పక్క ఢిల్లీ క్యాపిటల్స్ దే మైట్ మేక్ ఎనీ చేంజెస్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గురించి ఇప్పుడు ఆలోచించి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఇట్స్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ వాళ్ళ ప్లేయింగ్ 11. కానీ లాస్ట్ మ్యాచ్ అయితే ఆడారో ఆ ప్లేయింగ్ 11 అయితే మీకు వేస్తున్నా, ఏదో చిన్న చేంజెస్ చేస్తే చేస్తారు ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్. మొత్తానికి నౌ కమింగ్ టు ప్రెడిక్షన్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నా ప్రకారం రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ మ్యాచ్ గెలుస్తానికి. ఎందుకంటే ఇంక 3 మ్యాచ్లు గెలవాలి. దే ఆర్ మోర్ మోటివేటెడ్. అందర్ సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటే చేంజెస్ చేసి దిల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ అండ్ టాస్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ స్టిల్ మ్యాచ్ ప్రెడిక్ట్ చేయాలంటే ఎవరైతే టాస్ గెలుస్తారో, ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ టు విన్ దిస్ గేమ్ అంటా నేను. ఇది నా ప్రెడిక్షన్. మీరు చెప్పండి బోత్ ద టీమ్స్ ప్రెడిక్షన్ ఏంటి, ఇంకేమైనా ఉన్నాయి ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. పాయింట్స్ టేబుల్లో టాప్ 4 టీమ్స్ అదేముంటే కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్, టేక్ కేర్.